श्रीवैभवलक्ष्मी महालक्ष्मी नमः श्रीरत्नसमर्पयामि नवाल बीजानि समर्पयामि विश्वलक्ष्मी विश्वराजे वयस्कृत्या खवेश्वरी सुवर्णक्षतां देवी ध्यानकरणा स्वर्णाहरि श्रीवैभवलक्ष्मी महालक्ष्मी नमः श्रीरत्नसमर्पयामि अक्षरा कवला दिव्या शालिया दुर्गा स्नान हरिद्रा कुमारवेदाभ्या कुलचरा मध्यपुत्रिके श्रीवैभवलक्ष्मी महालक्ष्मी नमः प्रयामि मंगलसूत्रं स्वर्ण कुलदेवी मांगल्यं मंगलकुलं सर्वमंगलमांगल्यं भवेश्वरी श्रीवैभवलक्ष्मी महालक्ष्मी नमः मंगलाभरणसमर्पयामि पुष्पैः पूजयामि अक्षरैः पूजयामि पुष्पार्थं अम्बानि पूजन చేస్తూ ఉంది ఆదిలక్ష్మీ నమః ఆలోదయామి ధాన్యలక్ష్మీ నమః ఉపోదయామి వైభైలక్ష్మీ నమః ఆదిలక్ష్మీ లక్ష్మీ నమః పూర్వోదయామి లక్ష్మీ నమః ఆదిలక్ష్మీ శ్రీలక్ష్మీ నమః ఆదిలక్ష్మీ త్యాలక్ష్మీ నమః వైభైలక్ష్మీ సర్వలక్ష్మీ నమః స్తనోదయామి విరాధరామి నమః చుక్రోదయామి రుద్రామి నమః కామోదయామి ప్రాణి నమః తాంత్రయామి కపటయామి కపటయామి రాయి నమః రాయి నమః ప్రేమయామి ప్రేష్కర్య నమః సత్ప్రయామి శ్రీవైభవలక్ష్మీ నమః सुदानिकायुयानि ओम प्रकृति नमः प्रकृति नमः ज्ञानि नमः प्रभुदेवतानि नमः धाय नमः सत्ये नमः रामिकाय नमः वाक्ये नमः नारायणाय नमः नाराय नमः स्तये नमः सहाय नमः धाय नमः धाय नमः ज्ञाय नमः तनये नमः लक्ष्मी नमः चित्राय नमः धात्ये नमः खे नमः ईत्ये नमः हिताय नमः सुराय नमः सुरेश्वरुतायो ఈ అవతారాన్ని ఆచరించడం చేత ధనధాన్యం అవైశ్వర్యాలు అలాంటి ధనధాన్యాన్ని గురించి ప్రార్థన చేయడం దాన్ని సూత్రపురాణానికి పూర్వం సాక్షాత్తు ఏ కార్యక్రమం చేసినా కూడా ధనం మూలం ధరించగలరు అని చెప్పి మనకి శాస్త్రవచనంగా ధనం ఉంటే కానీ ఏ కార్యక్రమం చేయాలి అన్నా కూడా సంపన్నం అయితే చేయగలుగుతారు సంపన్నం కాకపోతే చేయలేదు అయితే పూర్వకాలంలో సాక్షాత్తు మహాలక్ష్మి భక్తులను అంతరించారు కరావృతాంతాన్ని ఈ కరావృతాంతాన్ని సావధానంగా ఉండి ఈ వ్రతాన్ని మార్గశిర మాసంలో వచ్చేటువంటి గురువారం మొదటి గురువారాన్ని ప్రారంభం చేసి చివరి గురువారం దాకా ప్రతి గురువారం కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి అయితే ఈ వ్రతధారాన్ని ప్రత్యేకంగా లక్ష్మీతత్వంలో ఉన్నటువంటి కారణం ప్రత్యేకంగా వ్రతం జరుగుతుంది సావధానంగా ఉంది సాక్షాత్తు మహాలక్ష్మీదేవిని లాభరూపంలో పెరిగినటువంటి కరావృతాంతాలు చెప్తున్నారు పూర్వకాలంలో సౌరాష్ట్రాయటువంటి దేశంలో భద్రశివ అనేటువంటి రాజుగారు ఉన్నారు ఈ రాజుగారు చక్కటి రాజ్య పరిపాలనప్పుడు అదేవిధంగా మహాపరాక్రమంతుడు విద్వాంసుడు వేదాంతుడు కూడా ఇతని భార్యను సురక్షిత్రిక అనేటువంటి నామదేవి ప్రకటిస్తుంది వీరిద్దరూ కూడా పుట్టినప్పుడు ఆవిడ మహాపుత్రుల ఈ రాజుగారిని 8 మంది సంతానం వాళ్ళు 7 కులాలు ఒకటే ఆమె పేరు శ్యామవారు ఇదే ఒక రోజు మహాలక్ష్మీదేవికి ఈ రాజుగారు ఇంత ఐశ్వర్యవంతుడు ఎందుకు అడిగారు అని చెప్పి ఆలోచన కలిగి ఆ యొక్క పూర్వ వృత్తాంతాన్ని ఒకసారి అవలోకనం చేస్తే అప్పుడు అర్థం ఏమిటి అంటే ఈ యొక్క రాజుగారు భార్య పూర్వము ఒక వైశ్యుడు అని భావిత కనీసం తిట్టడానికి తిట్టి కూడా లేకుండా అనేకమైనటువంటి దుఃఖాలు పడుతూ ఉన్నారు ఈ వ్రత విధానంగా వదిలిపెట్టాక కూడా మహాలక్ష్మి అనేటువంటి లేకుండా పోయింటున్నారు అయితే వృత్తాంతంలో ఏం జరిగిందంటే ఒక రోజు సాక్షాత్తు మహాలక్ష్మిదేవిని మసులు అనుకుంటున్నారు ఏమంటే నా యొక్క అనుగ్రహం చేత వీళ్ళ యొక్క అనుగ్రహం కలిగింది అంతేకాకుండా మామూలుగా మన కనుక ఒక కుటుంబంలో కనుక లక్ష్మి ఇచ్చారనుకోండి కేవలం ఆ కుటుంబం మాత్రమే సంతోషిస్తున్నాం కానీ రాజు రాజిస్తే రాజ్యము రాజ్యం పొందుతున్నా ఉంటారు ఉద్దేశం పూర్వం వీళ్ళు వైశ్య
వైశ్యుడు వైశ్యుని యొక్క భార్య అయితే ఆ యొక్క వ్రతాన్ని చేశారు. మొదట ప్రభావం కూడా ఇక్కడ ఈశ్వరుడు కలిగింది. అలా వీళ్ళ చేత ఈ వ్రతాన్ని చేయించాలి అని చెప్పి అమ్మవారు ఒక ఉద్యమగా ఆడి ఈ రాజ్యాన్ని ముందుగా వచ్చి రాజ్యంలో వచ్చి రాజ్యంలో ఉన్నటువంటి రాజుగా భవనంలో వెళ్తున్నామని చూస్తూ మీకు రాజుగా మాట్లాడి దాన్ని మాకు ఎవరు దాన్ని ఆ ఉద్యమంలో ఈ రాజుగా భార్య నా యొక్క అనుగ్రహం చేత ఆ యొక్క ఆశీర్వాదం చేత ఈ జన్మలో కూడా వారి యొక్క వ్రతం చేయాలి అని చెప్పి ఉద్దేశం చేత నేను ఇక్కడ వచ్చాను అని చెప్పి చెప్తున్నాను. అయితే రాజుగారికి వెళ్ళి ఈ యొక్క ఉద్యోగాన్ని రాజుగారికి చెప్పినారు. రాజుగారికి నవ్వి ఒక ఉద్యోగాంశపడి అని చెప్పి భావన రాజుగారి బయట వచ్చి ఎందుకంటే వెళ్ళిపోతుంది యుద్ధం అనేది అమ్మవారిని అంటారు. దానికి అమ్మవారి ప్రేమించిన చెప్తూ ఉంటే అమ్మవారి చేతిలో ఉన్నటువంటి యుద్ధం అనేది ఉన్నటువంటి ఆ కథ తీసుకుని ఆ రాజుగారి కథ అమ్మవారి కథ నేను వెళ్ళిపోయిన ద్వారా మీ రాజ్యం వస్తే ఏంటో చూసుకోండి కన్యా అదే సమయంలో ఆ ధన అహంకారాన్ని అయితే అమ్మవారి అనుగ్రహం లేకుండా నేను ప్రజలు మాట్లాడు అనుగ్రహం మీద చునవచ్చిన ఈ అనుగ్రహం లేకపోతే కనీసం ప్రతి వారికైనా అనుగ్రహం లేకపోతే రాణి గారి కాస్త రాజు ఇది ధర్మ రూపంలో అమ్మవారు బయటికి వచ్చేటువంటి సమయంలో శ్యామబాల ఆ రాణిగారి కుమార్తె కష్టాలు కనబడి ఆవిడ కష్టాలు మా ఎవరు జరిగిన విద్యుత్తాన్ని కూడా ఆ బుద్ధ అమ్మవారు ఆ శ్యామబాలు నేనే వ్రతాన్ని చేస్తానని చెప్పి ఆ యొక్క శ్యామబాల నమస్కారం చేసిన అమ్మవారి నమస్కారం తర్వాత క్రమంగా కూడా ఈ శ్యామబాల నాడు ఈ వ్రతాలు చేద్దామని చెప్పి సంకల్పం చేసింది. ఇది ఏదో ఈవిడ కాస్త గాలి ఇక్కడ అమ్మవారి ఆ యొక్క శరీరంగా ఏ విధంగా కాస్త రాజ్యాన్ని కూర్చున్నారు ఉత్తరాలను పడుతూ అనేకమైనటువంటి కష్టాలు దూరం శ్యామలాలు రాని ద్వారా మొదటి ఆగ్రహించబడుతున్నటువంటి దూరాలు రాజు సంకల్పం చేసి మతం చేసింది. ఇలా బాగా తీసుకుంటాం అంటే ఒక రోజు శరచక్రం కదా మనం ఈ కష్టాలు చూసుకుంటాం కదా ఆ అడుగుగారు చాలా భూమి అవసరం లేదు. చూడండి ఇంత రాకుండా ఉన్నారు ఉప్పు రాకుండా ప్రార్థన ఉప్పు వేసుకుంటూ చివరికి నువ్వు తీసుకున్నారు నీ పుట్టింటి వాళ్ళలో చెప్తున్నాను చెప్పి శ్యామబాల యొక్క కష్టాన్ని తర్వాత మన కష్టాలు పూర్తిగా ఇదే విధంగా అమ్మాయి యొక్క అనుగ్రహమే ఇది ఆత్మకంగా తీసుకున్నారనే విషయం శ్యామబాల ఆగ్రహంగా వచ్చినటువంటి ప్రతికూలాలను మొదలైంది. తాను చేయడమే కాకుండా తెలియజేయకుండా తాను చేసి రాజ్యంతోనే ఎవరైతే ఆగ్రహంగా వచ్చినటువంటి నివారణలు ఈ వ్రతాన్ని ఆశిస్తారో ఈ వ్రతాన్ని ఆశించేటువంటి వాళ్ళు దైవం సాయికంగా శరీరంలో రచన చేసి శుక్రవారంగా రచన చేసి అదేవిధంగా శనివారం ఈ విషయాన్ని గ్రహించాలి. అంతేకాకుండా అమ్మవారికి ప్రజలైనటువంటి బియ్యాన్ని వారి ఫలాలుగా మొదలాగా చేయాలి. ఈ కలం చేస్తారో అది మోక్షాన్ని సాధించేటువంటి ఏకైక
ఆశీర్వదించి అవసరానికి ఎంతో భగవంతుడితో ఆరాధిస్తాము. అది జగన్మై అనుగ్రహం పరిపూర్ణంగా ఉండేటువంటి సురపురాణులు స్వర్గాసురుడుగా మాట గురువారుని విచారణ చిత్రది మహారాజీ ఓం సర్వచైతన్య రూపాంతరం ఆద్యాం జ్ఞానమహి ధుమ్యా ప్రచోదయాత్ సుఖ్యలక్ష్మీ ప్రతిజ్ఞాని స్వర్గోపతి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మహాలక్ష్మీ దేవి మహాభాయి చిరకిరయాని ఓం సర్వాయ మహా దీవాయ మహా శ్రీయాయ మహా సిద్ధాయ మహా సత్యవాయ మహా గోహాయ కృపయామి జాతస్థా ఆరవీయ స్వోత్తరాని తాంబూలం ప్రతిజ్ఞాని జాతం ధన్యవాదాలు माता महालक्ष्मी जग विश्वपालिनी महालक्ष्मी बोलो macam bu. साक्षायामि चामरेण विच्यं स्वयामि गिरं श्रावयामि